హలో! హాయ్ అండి. వెల్కమ్ టు పార్వతీస్ కిచెన్. ఈరోజు మన పార్వతీస్ కిచెన్‌లో మటన్ ఇంకా ములక్కాడ కర్రీ ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా? ఇంకెందుకు ఆలస్యం, ఇంట్లో 4 మటన్ ముక్కలున్నాయండి. ఆ మటను ఇంకా ఒక ములక్కాడ వేస్తున్నాను నేను. కావాల్సిన పదార్థాలు మటన్, ములక్కాడ, అలాగే ఉల్లిపాయలు తరుక్కోవాలి, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్టు, ఇంకా లవంగం, దాల్చిన చెక్క, కరివేపాకు. ఇవన్నీ దగ్గర పెట్టుకొని ఒక్కొక్కటిగా యాడ్ చేసేసుకుంటూ కర్రీ అనేది సింపుల్‌గా రెడీ చేసేసుకుందాం. ముందుగా ఆయిల్ అనేది వేసుకోవాలండి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ముందుగా చూపించాను కదండీ! లవంగం, దాల్చిన చెక్క ఇవి 2 వేసేసుకోవాలి. కొంచెం ఫ్రై చేసుకోవాలి. అలాగే ఆనియన్స్ కూడా వేసేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం వేగిన తర్వాత అప్పుడే రుబ్బు పెట్టుకున్న చక్కగా అల్లం వెల్లుల్లి ముద్దను కూడా వేసేసుకోవాలి. మనం ఎప్పుడు నాన్ వెజ్ కర్రీస్ చేస్తున్నా సరే అల్లం వెల్లుల్లి ముద్ద కంపల్సరీ అప్పటికప్పుడు రుబ్బుకోవడం చాలా టేస్టీని ఇస్తుందండి కర్రీస్‌కి. లేదు టైం లేనప్పుడైతే ఇంకా మనం అల్లం వెల్లుల్లి పేస్టు ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటాం కదా! ఒకేసారి ఎక్కువ క్వాంటిటీలో చేసేసుకొని ఇలా ఫ్రెష్‌గా రుబ్బుకునే అవకాశం లేనట్లయితే అదన్నా వేసేసుకోవచ్చు. చూసారు కదండీ! అల్లం వెల్లుల్లి ముద్ద ఎప్పుడైనా సరే ఆయిల్‌లో బాగా వేయించాలి. అప్పుడే పచ్చి స్మెల్ అనేది రాకుండా ఉంటుందనమాట. ఇలా పచ్చి స్మెల్ లేకుండా ఫ్రై అయిన అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత మనం మటన్ ముక్కలు అనేవి వేసేసుకొని ఒకసారి బాగా మగ్గించుకోవాలి. మనం వేసిన మసాలా అనేది ముక్కలకి బాగా పట్టాలండి. అప్పుడే ముక్కలు చాలా బాగా మగ్గుతాయన్నమాట. చూస్తున్నారు కదా! ఈ విధంగా వేసేసుకొని కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసిన తర్వాత పసుపు, ఉప్పు, కారం తగినన్ని వేసేసుకోవాలండి. తగినన్ని వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. నేనిక్కడ కల్లుప్పు వాడానండి. మీ దగ్గర కల్లుప్పు అనేది అవైలబుల్‌గా లేనట్లయితే సాల్ట్ కూడా చక్కగా యూజ్ చేసేసుకోవచ్చు. ఇవన్నీ వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత 2 కప్స్ వాటర్ అనేవి యాడ్ చేసేసి 6 విజిల్స్ మీడియం ఫ్లేమ్‌లో ఉడికించేసుకోవాలండి. చక్కగా 6 విజిల్స్ అయ్యేలోగా మనకి మటన్ అనేది సాఫ్ట్‌గా కుక్ అయిపోయి ఉంటుందన్నమాట. ఉప్పు అనేది ఈ స్టేజ్‌లో సెట్ చేసుకోవాలి. తగినట్లయితే కొంచెం యాడ్ చేయండి. లేదు సరిపోతుందనుకుంటే చక్కగా విజిల్స్ అనేవి పెట్టేసేసేయండి. 6 విజిల్స్ తర్వాత నాకు మటన్ అనేది చాలా చక్కగా ఉడికిపోయిందండి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇలా ఉడికిన మటన్‌లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదండీ! ఒక ములక్కాడ చక్కగా నీట్‌గా క్లీన్ చేసుకొని కట్ చేసుకున్న ఒక ములక్కాడని యాడ్ చేసేసేయాలి. అలాగే తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసేయాలి. ఈ ములక్కాడ అనేది చాలా త్వరగా మగ్గిపోతుందండి. సో, 1 నిమిషం పాటు 1 లేదా 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. అంతేనండి. ఎంత సింపుల్‌గా మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుంది. చూసారు కదండీ! చాలా జ్యూసీగా ఉంటుందండి ములక్కాడ. ఆ మటన్ టేస్ట్ ములక్కాడకి పట్టుకొని, అలాగే ఈ ములక్కాడ యొక్క టేస్ట్ మటన్‌కి పట్టుకొని చాలా బావుంటుంది. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.